ఫస్ట్ మొదట కస్టమర్సు ఇది కొంటే అది ఫ్రీ, అది కొంటే ఇది ఫ్రీ, ఈయన ఆఫర్స్ అనే పదాన్ని ఫస్ట్ మైండ్లో నుంచి తీసేయండి. ఏ షాప్ వాళ్ళు కూడా కానీ మీకు ఉచిత సేవ చేయరు. అయితే మీ దగ్గర ఎందుకు కొనాలి, మేము ఎక్కడన్నా కొనొచ్చు కదా, మీ దగ్గర ఎందుకు కొనాలి అనేది మాత్రము మీరే నిర్ణయించుకోండి. మీరు ఒకసారి తినే ఒక టిఫిన్కి ఇక్కడ ఇడ్లీ బాగుంటుంది, అక్కడ దోశ బాగుంటుంది, అక్కడ చాలా బాగుంటుంది సాంబారు అని మీరు తింటున్నారు. ఒక పూట తినేదానికే మీరు ఆలోచిస్తే కొన్నేళ్ళు పాటు మీ ఇంట్లో ఉండే వస్తువు గురించి ఎవరు ఆలోచించడం లేదు. ఎవరు ఆఫర్లు ఇస్తే ఆడ ఎగబడుతున్నారు జనాలు. మా షాప్ని ఈరోజు కూడా మా పాత కస్టమర్లు గుర్తుపెట్టుకొని ఎత్తుక్కొని వస్తున్నారంటే కేవలం మా బ్రాండ్, మా క్వాలిటీ. ఇది చూడండి, ఇది మీరు కుక్కర్ అంటే దీంట్లో అర్ధం రేటుకి బయట దొరుకుతుంది. కానీ ఇది మీ ప్రాణాలతో మీరు చెలగాట మాడతాను ఎంతమందికి తెలుసు. ఈ గ్యాస్ కట్ ఎత్తుకున్నారంటే ఇది మీకు నీళ్ళల్లో తడిచి మీ వంటల్లో పడిందంటే మీ ఇంట్లో ఉండే బిడ్డలకి మీకు అందరికీ పాయిజన్ అవుతుంది. ఇది రబ్బర్ అనేది మీ దృష్టిలో కేవలం రబ్బరు, కానీ ఈ మెటీరియల్ అనేది కంపెనీ వాళ్ళు క్వాలిటీగా వాడతారు. ఇది మీరు వంట చేసేప్పుడు నీళ్ళలో పడినా మీకు ఏం కాదు. ప్రతి ఒక్కరు మా ఇంట్లో పాత ఫ్రిడ్జ్ ఉంది, 10 ఏళ్ళుగా ఉంది, రిపేర్ అయింది, మీరు ఎంతకు తీసుకుంటారు అని వచ్చి అడుగుతున్నారు ఎక్స్చేంజ్ ఆఫర్ అనేసి. కంపెనీ వాళ్ళు ఎందుకు తీసుకుంటారండి? ఇంత పెద్ద కంపెనీలు పాత ఫ్రిడ్జ్లు ఎందుకు కొంటారు? మేము లోకల్ ఉండే మెకానిక్ పిలిచి ఆ తూకానికి ఇవ్వాలి, వాడు 500 రూపాయల నుంచి 1000 రూపాయలకి తీసుకుంటాడు. మీకు మేమేం చెప్పాలి? దీంట్లో ఎక్కువ రేట్ చెప్పి దాంట్లో 2000 మీరు తీసుకుంటాం, 3000 తీసుకుంటామని తప్పు చెప్పి అలా తీసుకోవాలి. అటువంటి ఉద్దేశం మాకు లేదు. ఎవరు తక్కువ అనిపిస్తే వాళ్ళ కొనండి, డబ్బులు ఊరికి ఎవరికి రాదు. ఈ డైలాగ్ మీకు ఆల్రెడీ విన్నట్లున్నారు. ఎండాకాలం వస్తూ ఉంది. ఇంకో చిన్న విషయం చెప్పాలనుకున్నాను. ప్రతి ఒక్కరు చెప్తారు కూలర్ ఉందా అని అడుగుతున్నారు. కూలర్ మా షాప్లో మేము అమ్మేలేదు, మీరు లేదు కాబట్టి మీరు దీని గురించి చెప్తారు అనుకుంటారు. ఇప్పుడు ఇంతసేపు చెప్పింది అదే. నేను చివరిగా ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నారు. టీవీలు మీకు చిన్న శాంపుల్ చెప్తాను చూడండి. బ్రాండెడ్ కంపెనీలు ఎలా ఉంటాయి ప్యాకింగ్ అని. ఇప్పుడు ఎల్జీ కానీ శాంసంగ్ కానీ ఎంత సింపుల్గా ఉంటాయి చూడండి ప్యాకింగ్. కలర్ బొమ్మలు వేసేసి లోపల మీకు డూప్లికేట్ పెట్టే టీవీలు అమ్మితే మీరు ఆ బాక్స్ని చూసి మురిసిపోతున్నారు, కానీ లోపల ఏం సరుకుంది అని ఎవరికి అర్థం కావడం లేదు. ఎంత వచ్చిందంటే అప్పుడు 16,000. పలమనేరు పుర ప్రజలకు, చుట్టుప్రక్కన ఉన్న గ్రామస్తులకు నా హృదయపూర్వక నమస్కారములు. నా పేరు శ్రీపురం రవీంద్రబాబు, శ్రీనివాస్ ఎలక్ట్రానిక్స్ ఓనరు. నా షాప్ స్టార్ట్ చేసి 30 సంవత్సరాలు కావస్తుంది. నేను ఏ రోజు ఒక పాంప్లెట్ పబ్లిసిటీ ఎప్పుడు చేయలేదు. నా కస్టమర్లే నాకు పబ్లిసిటీ. మీకు ఈ సందర్భంగా కొన్ని విషయాలు చెప్పాలని అనుకొని మీ ముందుకు వస్తున్నాను. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అని, ఫేస్బుక్ అని ప్రతి ఒక్కరు అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ప్రజలకి ఏ విధంగా పబ్లిసిటీ చేస్తున్నారు, ఏ విధంగా చేస్తూ రకరకాల వ్యాపారం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు, తప్పులేదు. కానీ కొన్ని విషయాలు మీతో నేను షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ మొదట కస్టమర్సు ఇది కొంటే అది ఫ్రీ, అది కొంటే ఇది ఫ్రీ, ఈయన ఆఫర్స్ అనే పదాన్ని ఫస్ట్ మైండ్లో నుంచి తీసేయండి. ఏ షాప్ వాళ్ళు కూడా కానీ మీకు ఉచిత సేవ చేయరు. అయితే మీ దగ్గర ఎందుకు కొనాలి, మేము ఎక్కడన్నా కొనొచ్చు కదా, మీ దగ్గర ఎందుకు కొనాలి అనేది మాత్రము మీరే నిర్ణయించుకోండి. మీరు ఒకసారి తినే ఒక టిఫిన్కి ఇక్కడ ఇడ్లీ బాగుంటుంది, అక్కడ దోశ బాగుంటుంది, అక్కడ చాలా బాగుంటుంది సాంబారు అని మీరు తింటున్నారు. ఒక పూట తినేదానికే మీరు ఆలోచిస్తే కొన్నేళ్ళు పాటు మీ ఇంట్లో ఉండే వస్తువు గురించి ఎవరు ఆలోచించడం లేదు. ఎవరు ఆఫర్లు ఇస్తే ఆడ ఎగబడుతున్నారు జనాలు, కానీ నిజాలు ఎవరు గ్రహించడం లేదు.
ఈ విషయంగా నాకు పబ్లిసిటీ కావాలని నేను చెప్పడం లేదు, నాకు మనసుకు బాధ అయ్యి ఈ విషయం చెప్తున్నాను. నా షాపు ఓపెన్ అయ్యి 30 సంవత్సరాలు అవుతుంది. నేను ఆ వార్షికోత్సవం ఈ వార్షికోత్సవం దీపావళికి ఆఫర్లు ఏ రోజు నేను పబ్లిసిటీ చేయలేదు. 365 రోజులు మీకు ఎప్పుడు ధరలు అనేది ఒకే విధంగా ఉంటాయి. ఏ పండగకి కొన్నా కానీ ఎవ్వరు కూడా కానీ ఆఫర్స్ అనే పదం మీరు కానీ చెప్పినారంటే మీరు నమ్మబాకండి. ఇది కొంటే అది ఉచితం, అది కొంటే ఇది ఉచితం ఎందుకు ఇస్తారండి? ఇది కొంటే అది ఎందుకు ఉచితంగా ఇస్తారు? ఆ డబ్బు దాంట్లో ఉంటుంది. చిన్న లాజిక్ని ఎందుకు మర్చిపోతున్నారు మీరు? ఒకటి కొంటే ఒకటి ఫ్రీ, ఈ ఫ్రిడ్జ్ కొంటే బకెట్ ఫ్రీ, ఫ్రిడ్జ్ కొంటే అది ఫ్రీ, ఈ మిక్సీ కొంటే గిన్నె ఫ్రీ, ఇటువంటి పదాలకు ఎందుకు మీరు లోన్ అవుతున్నారు? మీరు ఏమి కొంటున్నారు అన్న వస్తువు ఎంతమంది ఆలోచిస్తున్నారు? ఈ ఇద్దరు చూడండి, మేమిద్దరు మా అబ్బాయిని కూడా ఇలాగే ట్రైన్ చేశాము. మాకు లాభాపేక్ష అనేది పక్కన పెట్టండి. మేము ఇచ్చే ప్రతి వస్తువు మేము అమ్మినప్పుడు మాకు సాటిస్ఫాక్షన్ కావాలి. లాభం అనేది అన్నింటిలో వస్తుంది, కానీ అన్యాయంగా తీసుకునేది మాకు ఏ రోజు నచ్చదు. మా షాపులో ఒక చిన్న ఐటెం కూడా కానీ మీరు కానీ లోకల్ది కానీ డూప్లికేట్ బ్రాండ్ కానీ చూపించారంటే వాళ్ళకి మీకు ఒక టీవీ కానీ ఫ్రిడ్జ్ కానీ నేను ఫ్రీగా ఇస్తాను. మా షాప్లో ఎనీ టైం 365 డేస్ వచ్చి మీరు అయితే నా దగ్గర కొన్ని అంత రిపేర్ రాదు అని నేను చెప్పడం లేదు. ఏదైనా రిపేర్ అనేది రావచ్చు. వచ్చినప్పుడు ఏదైనా అంటే కంపెనీ తీసుకుంటే రిపేర్ రాదు, లోకల్ తీసుకుంటే రిపేర్ వస్తుంది నేను చెప్పడం లేదు. కానీ తీసేటప్పుడు మనకి ఎక్కువ బాగా మనీకి వచ్చేది కంపెనీవి. ఆ కంపెనీ వస్తువులు మీ డబ్బు మీరు కష్టపడి సంపాదించిన డబ్బుని మీరు పెట్టేటప్పుడు ఇది కరెక్టా కాదా అని ఆలోచించండి. ఇది కొంటే అదేదో ఫ్రీ ఇస్తున్నారు, ఇది కొంటే ఇది ఫ్రీ ఇస్తున్నారు, ఈ మాటలకి మీరు లొంగబాకండి. రెండవది, మీరు ఆన్లైన్ గురించి చెప్తాను. అమెజాన్ అనేవాడు అమెరికా వాడు ఎందుకండి మీకు ఈ ఐటమ్స్ అసలు బీపీఎల్ కంపెనీ అనేది లేదు. బీపీఎల్ కంపెనీ టీవీలు అమ్ముతా అంటే మీరు ఆన్లైన్లో కొంటున్నారు. కొన్ని కంపెనీ పేర్లు అంతా ఇప్పుడు ఈగల్ ఫ్లాస్క్, మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇట్లా రండి, ఒక ఫ్లాస్క్ ఎత్తుకోరు. ఇది ఫ్లాస్క్ ఈగల్ కంపెనీది అమ్ముతున్నారు కొందరు. ఈగల్ కంపెనీ మూసేసి 20 సంవత్సరాలు అవుతుంది. ఎక్కడి నుంచి వస్తుంది ఈగల్ ఫ్లాస్క్? ఏదో ఒకటి కంపెనీ లోకల్ కంపెనీ పేరు ఈగల్ అని పెడితే మీరు కొంటున్నారు. అదేవిధంగా సుమిత్ కంపెనీ మూసి 30 ఏళ్ళు అవుతుంది. సుమిత్ పేరు చెప్తే మిక్సీ కొంటున్నారు. బీపీఎల్ కంపెనీ పేరు చెప్తే టీవీలు కొంటున్నారు. లోకల్ రకరకాల కంపెనీలు కొంటున్నారు. పెద్ద పెద్ద మంచి బ్రాండ్స్ అమ్మితేనే మనకి మనీ ఎక్కువగా వచ్చేది చాలా కష్టంగా ఉంది. అటువంటిది మీరు లోకల్ బ్రాండ్స్ కొని మీ డబ్బును వృధా చేసుకోవద్దండి. ఒక ప్రెస్టేజ్ గ్యాస్ కట్టెత్తుకో, ఒక ఇది సేఫ్టీ వాళ్ళకు ప్రెస్టేజ్ గ్యాస్ కట్టెత్తుకో. ప్రెస్టేజ్ రా, ఇది చూడండి, ఇది ప్రెస్టేజ్ గ్యాస్ కట్. దీంట్లో డూప్లికేట్ వస్తుంది ఎంతమందికి తెలుసు? మీరు కుక్కర్గా ఉంటున్నారు, గ్యాస్ కట్లు కొంటున్నారు, అది మీ ప్రాణాలతో చెలగాటం ఆడే వస్తువుని ఎంతమందికి తెలుసు? ఈ కుక్కర్ అంతా మీరు డబ్బు తక్కువ అని లోకల్ కంపెనీకి కొంటే ప్రస్తుతానికి మీరు డబ్బు తగ్గినట్లు ఉంటుంది, కానీ అది మీ ప్రాణాలతో చెలగాటం. అది ఎవరికి అర్థం కావడం లేదు. చాలామంది కస్టమర్ చెప్తారు, అన్నా మీ షాప్లో రేట్లు ఎక్కువ, ధరలు ఎక్కువ అంటారు. ఎక్కువ ధరలు కాదండి, మేము అమ్మే వస్తువులు ఎక్కువ ధరవి అమ్ముతాం. ఆ తేడా చాలామంది అర్థం చేసుకున్నాను. లోకల్ కుక్కర్లు, లోకల్ మిక్సీలు అమ్మితే ఇన్నేళ్ళు 30 సంవత్సరాలుగా నేను దిగ్విజయంగా ఈ షాపు ఎన్నో కొత్త షాపులు వచ్చినాయి, ఎన్నో అంగళ్ళు వచ్చినాయి. మా షాప్ని ఈరోజు కూడా మా పాత కస్టమర్లు గుర్తుపెట్టుకొని ఎత్తుక్కొని వస్తున్నారంటే కేవలం మా బ్రాండ్, మా క్వాలిటీ. ఇది చూడండి, ఇది మీరు కుక్కర్ అంటే దీంట్లో అర్థం రేటుకి బయట దొరుకుతుంది, కానీ ఇది మీ ప్రాణాలతో మీరు చెలగాట మారుతాను ఎంతమందికి తెలుసు? ఈ గ్యాస్ కట్టెత్తుకున్నారంటే ఇది మీకు నీళ్ళల్లో తడిచి మీ వంటల్లో పడిందంటే మీ ఇంట్లో ఉండే బిడ్డలకి మీకు అందరికీ పాయిజన్ అవుతుంది. ఇది రబ్బర్ అనేది మీ దృష్టిలో కేవలం రబ్బరు, కానీ ఈ మెటీరియల్ అనేది కంపెనీ వాళ్ళు క్వాలిటీగా వాడతారు. ఇది మీరు వంట చేసేప్పుడు నీళ్ళలో పడినా మీకు ఏం కాదు. తర్వాత ఇక్కడ ఉన్నది చూడండి, సేఫ్టీ వాల్ అంటారు దీన్ని. ఈ సేఫ్టీ వాళ్ళని ఎందుకు పెడతారంటే మీరు ఏమాత్రం పొరపాటులో మీరు ఏమారినా ఈ సేఫ్టీ వాల్ ఓపెన్ అవ్వాలి. ఇది వచ్చి ఒరిజినల్ అల్యూమినియం డాట్, ఇది ఖచ్చితంగా కరిగిపోయి ఓపెన్ అయిపోతుంది. మీ ప్రాణాలకి మీకు ముప్పు ఉండదు. అదే లోకల్ తీసుకున్నారనుకోండి, ఈ బటన్లు పనిచేయవు. మీకు ఇటువంటి ఎంతోమంది మనం వింటూ ఉంటాం, కుక్కర్ పగిలింది మా ఇంట్లో. ఇంత కారణం ఇదే, మీరు లోకల్ వాడతారు, దాంట్లో మళ్ళీ వేలు హాస్పిటల్ ఖర్చు పెడతారు. దీంట్లో ఈ సేఫ్టీ వాల్ కూడా డూప్లికేట్ వస్తుంది, అది కూడా జనాలకు తెలియదు. మీరు దయ ఉంచి ఇటువంటివంతా తెలుసుకోండి. ఇప్పుడు అమెజాన్ కంపెనీ గురించి మీరు ఆన్లైన్లో, మా అబ్బాయి బెంగళూరులో ఉన్నాడు, మా అబ్బాయికి అన్నీ తెలుసు, కంప్యూటర్ ముందు ఉన్నాడు, ఆయన ఆన్లైన్లో బుక్ చేసినాడు. ఆ బుక్ చేసిన అతను సర్వీస్కి రాడు, అమెజాన్ కంపెనీ వాడు వచ్చి మీకు ఇలా ఎక్స్ప్లెయిన్ చేయడు. ఒక మిక్సీ కొంటే దాని వెనకాల ఎక్కువ జార్స్, ప్రతి ఇంట్లో వాడే మిక్సీ గురించి మీకు కొన్ని విషయాలు చెప్తా చూడండి. ఇండియాలో ఎన్నో కంపెనీలు ఉన్నాయి, ప్రతి కంపెనీ మీకు సర్వీస్ ఇవ్వలేదు, అది క్వాలిటీ మెయింటైన్ చేయలేదు. మేము 30 సంవత్సరాలుగా కొన్ని కంపెనీలనే మేము నమ్మాము, అదే కంపెనీని మేము అమ్ముతాము, దానికి సంబంధించిన సర్వీస్ ఇవ్వగలము.
అందరూ చాలామంది అనుకుంటారు మిక్సీనే కదా ఏదైనా తిరిగేదే కదా అని. ప్రతి దాంట్లో వాడే వస్తువు, బ్లేడ్లు, మోటరు అన్నీ చాలా ఇంపార్టెంట్. అన్నీ ఆన్ చేస్తే తిరుగుతాయి, కానీ ఎన్ని రోజులు పనిచేస్తాయి, ఎలా గ్రైండ్ చేస్తుంది, రేపు ఏదైనా చిన్న ఇది తిరగకపోతే కూడా మీరు రెడీ చేసుకోలేరు. అది ఎవరు ఆలోచించడం లేదు. ఆన్లైన్లో కొంటారు, రిపేర్ వస్తే మా షాప్కి వస్తున్నారు. మీ షాప్ అంటే మాకు నమ్మకమునా, మా మిక్సీ రిపేర్ అయింది, రెడీ చేసేయండి. ఇప్పుడు మా దగ్గర కొన్న వస్తువు అయితే మాకు ఇంట్రెస్ట్ ఉంటుందండి. మీరు ఏడో కొన్న వస్తువుకు, ఆన్లైన్లో కొన్న వస్తువుకి మేము ఎలా చెప్పగలం చెప్పండి? గ్యారంటీ ఇవ్వలేము, దాని సర్వీస్ ఇవ్వలేము. మీరు చేయలేదే అని చెప్పి మళ్ళీ మీరు నిష్ఠూరపడద్దండి. నేను నా షాప్లో కొనమని చెప్పను. ఎన్నో మన ఊర్లో పాత షాపులు ఉన్నాయి, ఆ షాపులకు వెళ్ళండి, విచారించండి, ధరలు విచారించండి. ఇప్పుడు మీకు ఫ్రిడ్జ్ గురించి అంటే రకరకాలుగా చెప్తా ఉంటాను, మీరు అర్థం చేసుకోండి. సపోజు ఎక్స్చేంజ్ ఆఫర్ అంటారు. మిక్సీ కొంటే వాడు 1000 రూపాయలు డిస్కౌంట్ పాత మిక్సీ తీసుకున్నాడన్నా మీరు ఎక్స్చేంజ్ ఆఫర్ లేదని చెప్తారంటారు. మీ పాత మిక్సీ ఎవరైనా 1000 రూపాయలు కొంటారండి? కొంచెం ఆలోచించాలి కదా మీరు. అదే మా దగ్గర కూడా పాత మిక్సీలు ఉన్నాయి, మీకు 500కి ఇస్తారు, తీసుకోండి. చూస్తే మీ పాత మిక్సీ వాడిన వస్తువుని మీరు స్క్రాప్కి వేసి ఆ స్క్రాప్ డబ్బు తీసుకోండి. అంతేగాని అంగళ్ళకి వస్తే మనకి ఎక్స్చేంజ్ ఆఫర్ ఇస్తారు, మాకు 1000 రూపాయలు తగ్గిస్తారని మోసపోకండి. అది మిక్సీల గురించి. నెక్స్ట్ అయితే మేము మా కంపెనీలు గమనించాను, అన్నీ ఎన్నో ఏళ్ళుగా ఉండి మీ నమ్మకాన్ని గెలుచుకున్న కంపెనీలు, సర్వీస్ ఇచ్చే కంపెనీలు. ఈ అబ్బాయి మా దగ్గర 20 సంవత్సరాలుగా ఉన్నాడు. వాళ్ళు ఎంతో అనుభవం కలిగి మీకు ఈ మిక్సీ తీసుకుంటే బాగుంటుంది, ఈ మిక్సీనే కొనండి ఎందుకు చెప్తారంటే, లాభం పక్కన పెట్టి ఏది అమ్మినా లాభం వస్తుంది. మా కస్టమర్లకి, మా ఓనర్కి మంచి పేరు ఉండాలి, మాకు తీసుకున్న డబ్బుకి మాకు కూడా న్యాయం జరగాలి అనే ఉద్దేశం అమ్ముతారు. కానీ ఏదోటి అమ్మేసి క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశం మాకు ఏ రోజు లేదు. వాటర్ మగ్గు ఎత్తుకో. మీ దృష్టిలో ఇది మగ్గు. ఈ మగ్గు వచ్చి మీరు లోకల్ది కొన్నారనుకుంటే 5 రూపాయలు 10 రూపాయలకి అమ్ముతారు. అదే మా షాప్కి వచ్చారంటే 25 రూపాయలు చెప్తాం. మేము ఇంత రేట్ చెప్తారంటే ఇంత రేట్ చెప్పేది కదా, ఇంత రేటు మేము అమ్ముతాం. దీంట్లో కూడా కస్టమర్ని మోసం చేయకూడదు. బ్రాండ్ ఇది ప్యూర్ ప్లాస్టిక్, రీసైక్లింగ్ ప్లాస్టిక్ కాదు. వాటర్ బాటిల్ ఎత్తుకున్నారంటే కంపెనీదే అమ్ముతాం మేము. పిల్లలు తాగే నీళ్లు మీరు దీంట్లో ఇచ్చి పంపించారనుకోండి, అది ఏ విధమైన పాయిజన్గా రెడీ కాదు. మీకు ఆ నీళ్ళు ఆ ఫ్రెష్నెస్ అట్లే ఉంటుంది. ఈ ప్లాస్టిక్ కూడా మనకి హాని చేయదు. మీరు ఇది ఎక్కువ రేటుది తక్కువ రేటుది కొంటామనుకున్నారంటే మీ బిడ్డలకు మీరే హాని చేస్తున్నట్లు. అదే ప్రతి ఒక్క విషయంలోనూ మేము కంపెనీదే వాడతాం. ఎందుకంటే నా దగ్గర తీసుకున్న కస్టమర్స్ ఈరోజు కూడా ఎక్కడైనా కనిపిస్తే, రవేనా మీరు మీ షాప్లో కొన్న మా టీవీ ఇన్నేళ్ళుగా పనిచేస్తుంది, మీ ఇంట్లో మీ షాప్లో కొన్న ఫ్రిడ్జు ఇన్ని సంవత్సరాలుగా పనిచేస్తుంది అని చెప్పినప్పుడు ఆ వచ్చే ఆనందం, ఆ ఫీలింగు అది మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. మాకు లాభాపేక్ష అనేది ఏ రోజు నేను లాభాలు సంపాదించాలనుకుంటే ఎన్నో డూప్లికేట్ కంపెనీలు అదే వచ్చి అన్నీ నన్ను తీసుకోమని చెప్పి మా షాప్లో పెట్టమని చెప్పారు. కానీ ఏ రోజు వాళ్ళు నేను ఎంకరేజ్ చేయలేదు. నా మనస్సాక్షి నాకు అది ఒప్పుకోదు. నా దగ్గర కొన్న కస్టమరు నాకు 100 రూపాయలు లాభం ఇచ్చినప్పుడు అతన్ని న్యాయం చేసేదానికే ప్రయత్నం చేస్తాను. కానీ నాకు ఇంత లాభం సంపాదించాలని ఏ రోజు నాకు అట్లా ఉద్దేశం లేదు. అది మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజము. ఇప్పుడు రెఫ్రిజిరేటర్ల గురించి చెప్తాను చూడండి. ప్రతి ఒక్కరు మా ఇంట్లో పాత ఫ్రిడ్జ్ ఉంది, 10 ఏళ్ళుగా ఉంది, రిపేర్ అయింది, మీరు ఎంతకు తీసుకుంటారో అని వచ్చి అడుగుతున్నారు ఎక్స్చేంజ్ ఆఫర్ అనేసి. కంపెనీ వాళ్ళు ఎందుకు తీసుకుంటారండి? ఇంత పెద్ద కంపెనీలు పాత ఫ్రిడ్జ్లు ఎందుకు కొంటారు? మేము లోకల్ ఉండే మెకానిక్ పిలిచి ఆ తూకానికి ఇవ్వాలి. వాడు 500 రూపాయల నుంచి 1000 రూపాయలకి తీసుకుంటాడు. మీకు మేమేం చెప్పాలి? దీంట్లో ఎక్కువ రేట్ చెప్పి దాంట్లో 2000 మీరు తీసుకుంటాం, 3000కి తీసుకుంటామని తప్పు చెప్పి అలా తీసుకోవాలి. అటువంటి ఉద్దేశం మాకు లేదు. మీరు ఎవరైనా ఎక్స్చేంజ్ ఆఫర్ అని చెప్తే 100కి 100 రూపాయలు నమ్మద్దండి. మీరు ఏ ఫ్రిడ్జ్ కొంటారో దాన్ని సెలెక్ట్ చేసుకోండి, దాని నికర ధర తెలుసుకోండి. ఆ నికర ధర తెలుసుకొని దాంట్లో మీరు డిస్కౌంట్ ఇస్తారా మా పాత ఫ్రిడ్జ్ అని చెప్పండి. అప్పుడు వాళ్ళు ఇచ్చినారంటే నేను కూడా ఇస్తాను. అంతేగాని ఎంఆర్పి ఎక్కువ చెప్పి మీకు 2000కి తీసుకుంటాం, 3000కి తీసుకుంటామని చెప్పడం ఇదొక రకంగా మోసం చేస్తారు. రెండవది, మీరు ఈ ఫ్రిడ్జ్ ఇక్కడ విచారిస్తారు, ఇంకో షాపుకి పోతారు, వాళ్ళు మనం అడిగితే డిస్కౌంట్ వెళ్ళదు, వేరే షాపుకి పోతాం పదరా అని చెప్తారు. అక్కడికి పోయి వేరేలో వాడు ఈ ఫ్రిడ్జ్ వాటిని అడిగినారనుకోండి, వీళ్ళు పలంతా ఎంక్వైరీ చేస్తుంటారు కాబట్టి వీళ్ళకి మన విషయం తెలిసిపోతుంది అని వేరే కంపెనీ ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తారు. ఇంకా ఇది ఆఫర్లను తీసుకోండి, అది బాగలేదనో రిపేర్ అన్నా చెప్తారు. అటువంటి విషయాలు మీరు నమ్మద్దండి. మీరు ఏది కొనాలనుకుంటారో అదే వస్తువుని మీరు 4 తాలు విచారించండి. ఎవరు తక్కువ అనిపిస్తే వాళ్ళు కొనండి. డబ్బులు ఊరికి ఎవరికి రాదు. ఈ డైలాగ్ మీకు ఆల్రెడీ విన్నట్లున్నారు.
కానీ అట్లా ఆ డైలాగ్ చెప్పాలంటే నేను కూడా గుండు కొట్టుకొని వచ్చి మీకు చెప్పాలి. కానీ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. లలితా జ్యువెలర్స్ చెప్పినట్లు నేను కూడా చెప్పాలనుకున్నాను. కానీ ఒకటే తేడా, వానికి గుండు ఉంది, నాకు గుండు లేదు. కానీ నిజం మాత్రం ఇదే. మీ డబ్బును ఊరికే వృధా చేసుకోవద్దండి. మీరు ఫస్ట్ ఇంకొకటి వచ్చి షాప్లో విచారించండి. అందరూ ఫస్ట్ భయపడేదామంటే షాపుకి పోతే మనకు బలవంతం చేసి తగిలిచ్చేస్తారు, ఆడిపోతే మనల్ని ఖచ్చితంగా కొనమంటారు. అలాంటి షాపు కాదు మాకు. మీరు ఒక వస్తువు కొన్ని వేలు పెట్టి మీరు మీ డబ్బుని ఖర్చు పెట్టేటప్పుడు మీరు వచ్చి విచారించండి. అది ఈ ఫ్రిడ్జ్ ఎంత, ఈ మిక్సీ ఎంత, టీవీ ఎంత అని విచారించండి. మీకు నమ్మకం కలిగినాకనే మీరు కొనండి. రెండోసారి కొనేకరండి. మీరు గుడ్డిగా వచ్చేస్తేనే మాది కొనేయండి మేము ఎటువంటి పరిస్థితుల్లో బలవంతం చేయము. ఎటువంటి ఆఫర్లు అనే దానికి మేము మిమ్మల్ని ప్రలోభ పెట్టి మిమ్మల్ని మోసం చేయము. ఒక్క విషయాన్ని మాత్రం నమ్మండి. ఎవరైనా వ్యాపారం చేసే లాభం కోసమే తక్కువ లాభానికి మంచి వస్తువులు ఇస్తాం. అది ఒక్కటి నమ్మండి. అట్లా నమ్మిన వాళ్ళే మా షాపుకి రండి. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు, ఇన్స్టాగ్రామ్లో నాది ఫాలోవర్స్ 1000 మంది ఉన్నారు, 10,000 మంది ఉన్నారు, నేను వాళ్ళని పిలిచి వాళ్ళ దగ్గర నేను అడ్వర్టైజ్మెంట్ చేయించి లేని అబద్ధాలంతా మాట్లాడితే ఇంతసేపు వ్యాపారం పెంచేది. నాకు అట్లా ఉద్దేశం లేదు, అట్లా ఇది లేదు. ఇప్పుడు కూలర్ల గురించి చెప్తాను. కూలర్లు అనేది ₹1 పనికిరాదు. మీరు ఫ్యాన్లు తీసుకుని టేబుల్ ఫ్యాన్స్, ఎండాకాలం వస్తూ ఉంది. ఇంకో చిన్న విషయం చెప్పాలనుకున్నాను. ప్రతి ఒక్కరు చెప్తారు కూలర్ ఉందా అని అడుగుతున్నారు. కూలర్ మా షాప్లో మేము అమ్మేలేదు. మీరు లేదు కాబట్టి మీరు దీని గురించి చెప్తారనుకుంటారు. ఇప్పుడు ఇంతసేపు చెప్పింది అదే. నేను నా మనసాక్షిగా ఆపోజిట్గా ఏది చేయను. కూలర్ అనేది పక్కా డూప్లికేట్ ఏసీ అనేది చాలా బాగుంటుందండి. అది అంతా ₹40,000 పైన అవుతుంది. కరెంటు బిల్లు కూడా ₹2,000 నుంచి ₹3,000 వస్తుంది నెలకి. అది భరించలేని వాళ్ళు కూలర్కి వెళ్తున్నారు. కూలర్ అనేది 100% మీకు రూమ్ కూల్ కాదు. దాని ముందర మీరు నీళ్లు తుంపర్లుగా మొగం పైన పడి మీకు లేని పిల్లలకి అన్నిటికీ ఆస్మాలు వ్యాధులు వస్తాయి. మరుసటి రోజు మీరు ఆ నీళ్లు మార్చకపోతే మీకు ఇల్లు ఖచ్చితంగా వ్యాధులు వస్తాయి. మీరు ఏ డాక్టర్ని అడిగి కనుక్కోండి. కొన్నేళ్ళుగా కూలర్ వాడేవాళ్ళు ఎవరన్నా నాకు చూపించండి, నేను ఒప్పుకుంటాను. మీరు తీసుకొని పోతే అది మూతికి మాత్రం వస్తుంది, అంతేగాని రూమ్ అంతా కూల్ కాదు. మీరు రకరకాల అడ్వర్టైజ్మెంట్లకి మీరు ఇటువంటి ఫ్యాన్ కూడా ఇప్పుడుండే ఎండాకాలానికి మీకు గాలి రాదు. ఇంత మాత్రం మీరు తీసుకుంటేనే మీకు గాలి వస్తుంది. సీలింగ్ ఫ్యాన్ కూడా మీకు వేడి గాలి వస్తుంది. ఇది మీరు జనాల పక్కలో పెట్టినారంటేనే గాలి ఫ్యాన్ అనేది సృష్టించదు. ఉండే గాలిని మనకి ప్రకృతి నుంచి మీకు వేడి గాలి నుంచి చల్లగాలి ఎప్పుడు సృష్టించదు, మార్చదు. అది ఏసీ కాదు. మీరు జనాల పక్కలో ఫ్యాన్ పెట్టారంటే ఆ బయట ఉండే గాలి మీకు లోపలికి వస్తుంది. సీలింగ్ గాలి అయితే మీకు వేడి. అందువల్ల ఫ్యాన్ పెట్టుకుంటే మీకు జనాల పక్కలో పెట్టుకోండి, చల్లగాలి వస్తుంది. కూలర్ ఎటువంటి పరిస్థితుల్లో రూమ్ అంతా మీకు కూల్ చేయదు. మీరు ఆ డబ్బుకి మీరు ₹100 మీరు నష్టపోతున్నారు, మీరు ఏమారుతున్నారు. రెండవది, ఇది కొంటే అది ఫ్రీ, అది కొంటే ఇది ఉచితము. ఎందుకండి ఇస్తారు? ఈ 2 డబ్బులు దాంట్లో కలిపింటే ఇస్తారు. మీరు అటువంటి అడ్వర్టైజ్మెంట్లకి దీనికి లోన్ కాకూడదు అని నేను ఆశిస్తున్నాను. గ్యాస్ స్టవ్స్ గురించి చెప్పాలనుకున్నాను. గ్యాస్ స్టవ్స్ అంటే చాలా తక్కువగా అంచనా వేస్తారు. రోడ్డు బయట కూడా అన్ని షాపుల ముందర పెట్టేసి ఉంటారు. ఏదో ఒకటి కొనుక్కునేది తీసుకెళ్తుంటారు. గ్యాస్ స్టవ్ కూడా చాలా ప్రమాదం అండి. మీరు అది ఆలోచించకుండా వీళ్ళు వాడే బర్నర్స్ కానీ వీళ్ళు వాడే ప్రతి ఒక్క స్టీల్ కానీ అన్ని క్వాలిటీ ఉంటుంది. ఆ క్వాలిటీ ఉండేదానివల్ల మన కుటుంబము మనము సేఫ్. మీరు ఎక్కడన్నా వేరే షాప్లో కొన్నా కూడా బ్రాండెడ్ కొనండి. ఈ లోకల్ కంపెనీలు మనకు 500 తక్కువ, 1000 తక్కువ, మీ కష్టం దానికి అర్థం కాదు. మీరు ₹1000 ఎక్కువ పెడితేనే మంచి వస్తువు వస్తుంది. మీరు అది ఆలోచించకుండా కుక్కర్లు కానీ గ్యాస్ స్టవ్లు కొన్నారంటే ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. మీరు ప్రాణాలతో చెలగాటం, ఇంట్లో మీరు ప్రాణంతో చెలగాటం ఆడినట్లే. నా దగ్గర కొన్నా ఎక్కడ కొన్నా నేను ఇదే చెప్తాను. కొనేది కంపెనీ కొన్నారంటే వాళ్ళ క్వాలిటీ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారు, మీకు భద్రతలు తీసుకుంటారు. కాబట్టి మీరు బ్రాండెడ్ వస్తువులే కొనుక్కోండి. ఎక్కడ వెళ్ళినా బ్రాండెడ్ వస్తువులే కొనుక్కోండి. మీరు విచారించుకోనండి, 4 షాపులో విచారించుకోనండి. అదే వస్తువు మీరు ఏది నచ్చిందంటే ఏ షాప్ వాడు చెప్పింది మీకు కరెక్ట్ అనిపిస్తే, ఏది కరెక్ట్ నిజంగా ఉంటే అదే కొనండి. అంతేగాని వాడెవడో ఆన్లైన్లో చెప్తున్నాడు తక్కువ రేట్ అని, వాడు ఏదో షాపులో వేరే ఊళ్ళో తక్కువకి తెచ్చినాడు, ఇటువంటి మాటలు నమ్మద్దండి. చిన్న వస్తువు కూడా మీరు రిపేర్ చేసుకోలేరు. మీరు ఏదైనా ఇబ్బంది పడినారంటే మీరు ఏ వస్తువు ఆన్లైన్లో కొనద్దండి. ఆడ బొమ్మలు చూపిస్తారు. మీరు రియల్గా మీరు లైవ్గా వచ్చి ఫీల్ అవ్వండి. ఈ కుక్కర్ ఎలా ఉంది, మిక్సీ ఎలా ఉంది. ఆ మిక్సీ అంటే ఎలా వాడుకోవాలో చెప్తాం మేము, గ్యాస్ స్టవ్ అంటే ఎలా వాడుకోవాలో చెప్తాము, కుక్కర్ అంటే ఎలా వాడుకోవాలి. అలా ఆన్లైన్లో ఎవరైనా చెప్తారండి? మా ఆన్లైన్లో మాకు తక్కువ. ఎవరండి తక్కువ అని చెప్పి మీరు ఆన్లైన్ ఓపెన్ చేసి చూపించండి. ఆన్లైన్లో ఎంత ఉంటే అంతే ఇవ్వండి. మాకేం ఎక్స్ట్రా మాకు ₹1 కూడా ఇద్దండి. మీకు ఆన్లైన్ ధరలో ఎంత ఉంటే అంతే ఇవ్వండి. మాకు కూడా ఆన్లైన్లో ధర చూపిస్తారు, మళ్ళీ దాంట్లో డిస్కౌంట్ అడుగుతారు.
తర్వాత మీకు ఎక్స్ట్రా మేము మీకు ఆ గ్యారంటీ ఇస్తాము, వస్తువు చూపిస్తున్నాము, మేళ మట్టమా అని మీకే చూపిస్తున్నాము. మీరు ఇటువంటి నమ్మండి. ఎక్కడైనా సరే మన పాత పొలంనేలో ఎన్నో పాత షాపులు ఉన్నాయి, వాళ్ళు ఈ రోజుకి అదే స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్నారు. అటువంటి వాళ్ళ మీరు అక్కడ షాపులే మీరు ప్రిఫర్ చేయాలని మరొక్కసారి మీకు మనవి చేసుకుంటూ, ఏ విధమైన అడ్వర్టైజ్మెంట్స్కి, ఏ విధమైన ఆఫర్లకి మీరు లొంగకుండా మీరు నిజాయితీగా ఉన్న షాపుల్ని మీరే వెతికి మీకు అన్నీ తెలుసు, కానీ కొన్ని ప్రలోభాలకు లోనవుతూ ఉంటారు. అదంతా మీరే తెలుసుకొని ఏది మేలు ఏది మట్టం ఎవరు నిజం చెప్తున్నారనే విషయాలకు తీసుకొని మీ కష్టమైన 2 రోజులు లేట్ అయినా మంచి వస్తువులే కొనుక్కోవాలని చివరిగా ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నారు. టీవీలు మీకు చిన్న శాంపుల్ చెప్తాను చూడండి. బ్రాండెడ్ కంపెనీలు ఎలా ఉంటాయి ప్యాకింగ్ అని. ఇప్పుడు ఎల్జీ కానీ శాంసంగ్ కానీ ఎంత సింపుల్గా ఉంటాయి చూడండి ప్యాకింగ్. కలర్ బొమ్మలు వేసేసి లోపల మీకు డూప్లికేట్ పెట్టే టీవీలు అమ్మితే మీరు ఆ బాక్స్ని చూసి మురిసిపోతున్నారు, కానీ లోపల ఏం సరుకుంది అని ఎవరికి అర్థం కావడం లేదు. నెంబర్ 1, మీరు ఎవరు టీవీని ఓపెన్ చేసి చూడరు. లోపల మీరు ఎదురుగా చూసినా పక్కలో చూసినా దీంట్లో మా కంటికి మనకి ఏ రకమైన ఇబ్బంది కలగదు, ఏ విధమైన హాని కలగదు. అదే లోకల్ టీవీలు కొన్నారంటే చిన్నపిల్లల నుంచి అందరూ కంటద్దాలు వేసుకోవాల్సి వస్తుంది. ఈ వాషింగ్ మిషన్స్ కానివ్వండి, మీరు టీవీలు కానివ్వండి, మీరు మంచి క్వాలిటీనే కొనేదానికి ప్రయత్నం చేయండి. నెంబర్ 2, బజాజ్ ఫైనాన్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను. బజాజ్ ఫైనాన్స్లో మా షాప్లో తీస్తే మీరు డౌన్ పేమెంట్ కూడా కట్టద్దండి, మీకు ఏమి ఉండదు, మీరు ఫస్ట్ నుంచి ఇన్స్టాల్మెంట్స్ తీసుకొని పోండి అని షాప్ వాళ్ళు చెప్పేది శుద్ధ అబద్ధాలు. వాళ్ళు మీ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కూడా వాళ్ళ లాభంలో కలిపి బజాజ్ ఫైనాన్స్ వాళ్ళకి ఇస్తేనే వాళ్ళు మీకు ఫైల్ చేస్తారు. మీరు అది వదిలేసి ఎంత రేట్ వేస్తున్నారు అనే విషయాన్ని మర్చిపోయి ఆ ఎంగలో పోతే ఏమీ కట్టకుండానే మనకు ఐటమ్ ఇచ్చేస్తున్నాడు, అప్పిస్తాను కదా అని తీసుకెళ్ళిపోతున్నారు. మీరు కట్టే ఫస్ట్ ఇన్స్టాల్మెంటు అంగడి వాళ్ళు భరించుకుంటున్నారు, అది వాళ్ళ లాభములో. మీరు టీవీలోనో ఫ్రిడ్జ్లోనో వాషింగ్ మిషన్లోనో ఆ ధర కలుపుతున్నాడనే చిన్న లాజిక్ని మిస్ అవుతున్నారు. కాబట్టి ఇటువంటి వాటికి కూడా మీరు లొంగద్దండి, ఇటువంటి వాటికి మోసపోకూడదని ఆశిస్తూ నమస్కారం. ఎంత వచ్చిందండి అప్పుడు 16,000. ఏముంది అంగిట్లో ఏముంది మొత్తం